హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో బాగున్నారా? ఈరోజు బ్లాగ్లో మీకు మనం ఫస్ట్ నుంచి అంటే పాత వదిలేసేయండి, లేటెస్ట్గా నోట్ చేసుకున్న అయితే 22 నుంచి ఫస్ట్గా నేను రాసిన ఫస్ట్ కామెంట్లో ఏం రాశాను, రివ్యూ ఆన్ స్టీల్ ప్యాన్స్ అడిగారు కదా. సో హర్షిని గారు మీరు అడిగారు కాబట్టి ఈరోజు బ్లాగ్లో మీకు దాని గురించి చెప్తాను. ఇవాళ కొంచెం మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేశాను అండ్ ఒక హెయిర్ జెల్ కూడా ప్రిపేర్ చేశాను. లాస్ట్ టైం ప్రిపేర్ చేసిన దానికంటే కూడా ఇంకొంచెం బెటర్ వర్షన్ తయారు చేశాను. మంచి థాట్ వచ్చింది. సో అవన్నీ యూజ్ చేస్తే వచ్చే రిజల్ట్ అనేది నిదానంగా మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ చూస్తుంటే ఖచ్చితంగా మీకు తెలుస్తూ ఉంటాయి. సో ఆ రొటీన్ చూడడానికి ముందు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా చేశాను. చాలా చక్కగా హెల్దీగా చేసుకోవచ్చు. మీకు అది షేర్ చేసిన తర్వాత రొటీన్ చూసి వచ్చిన తర్వాత మీకు నేను ఏ విషయం గురించి అంటే స్టీల్ ప్యాన్స్ మీద నా ఒపీనియన్ అడిగారు హర్షిని గారు. సో అది నేను షేర్ చేస్తాను. సో దట్ మీరు ఎలాంటివి కొనుక్కోవచ్చు, ఎలాంటివి కొనుక్కోకూడదని మీకు ఈజీగా అర్థమవుతుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, రొటీన్ చూసేసి రండి, తర్వాత ఈ విషయాలన్నీ చెప్పుకుందాం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేశానండి. మార్నింగ్ లేవగానే హెయిర్ కోమ్ చేసేసుకొని బెడ్ అంతా కూడా రెడీ చేసేసాను. ఒక్కొక్క రోజు ఏంటంటే నా వర్క్ అనేది ఉంటే నేను వర్క్ చేసుకొని కూడా ఇక ఈ రూమ్లోనే పడుకుంటూ ఉంటాను. సో ముందు ఫ్రెష్ అయిపోయి తర్వాత నేను ఇంకా మిగతా వర్క్స్ అయితే చేసుకుంటాను. నా టైంకి మా అబ్బాయి కూడా లేచి వచ్చేసాడనమాట. సో ఇంకా నేను ఫ్రెష్ అయ్యారా అని చెప్పేసి తనకు కూడా పంపిస్తే అద్దం దగ్గర కూర్చొని ఫోజులు వేస్తున్నాడు చూడండి. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నది తుడుచుకొని మీ అందరికీ స్కిన్ కేర్లో చెప్పాను కదా, పొద్దున్నే లేవగానే ఇంక వేరే క్రీమ్స్ అన్నిటికంటే కూడా నాకు రోజ్ వాటర్ మంచిగా అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ కొంచెం తీసుకొని రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటాను. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది పొద్దున్నే రోజు స్మెల్ అనేది. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న క్యారెట్ ఆయిల్. కొంచెం అంటే ఊరికి పని చేసి చేతులు బిర్సుగా అయిపోయినట్టుగా అనిపిస్తాయి. కొద్దిగా 2 చుక్కలు రాసుకుంటాను అంతే. అండ్ ఇంకా తర్వాత కిచెన్లోకి రాగానే ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నీ బయట పెట్టేసేస్తానండి. బ్రేక్ఫాస్ట్కి అవి కూలింగ్ తగ్గాలి కదా. సో చేసిన చట్నీ కానీ, నిన్న వండినటువంటి బెండకాయ కర్రీ ఉంది. అలాగే మీకు కాకరకాయ కారం చూపించాను కదా, స్టిల్ ముక్కలు అయిపోయినాయి, ఇంకా కారం ఉంది చూడండి ఉంచాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే. ఇలాగా మొత్తం అన్నీ కూడా తీసేసి బయట పెట్టేసుకుంటే మనం కిచెన్లోకి వచ్చేసరికి అవి కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చేసి ఉంటాయి. అలా చేసుకోకపోతే తేగానే చల్లటి వాటి మీద తినాలన్నా ఇబ్బంది, వండుకోవాలన్నా కూడా ఇబ్బంది. కొంచెం కర్డ్ నిన్న నైట్ మిగిలిపోయింది, అది ఫెర్మెంట్ అయిపోయింది, ఎక్కువగా పులిసిపోయింది. చూడాలి ఇంక ఇది ఏం చేయాలనేది తర్వాత ఆలోచిస్తాను, అందుకని పక్కకు పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇక కిచెన్లోకి వచ్చిన తర్వాత మీకు నేను ఇవాళ ఒక హెయిర్ జెల్ చేశాను. లాస్ట్ టైం చేసింది గుర్తుంది కదా, అంటే ఏంటది అవిసె గింజలతో చేశాను చూడండి, హెయిర్కి పెట్టుకునే జెల్. ఇవి మళ్ళీ సెకండ్ టైం ట్రై చేస్తాను, మీకు ట్రై చేసినప్పుడు వ్లాగ్లో చెప్తాను అన్నాను, గుర్తుంది కదా. సో అది కూడా తీసి బయట పెట్టాను. జెల్ కాబట్టి గట్టిగా గింజలన్నీ అతుక్కుపోయినాయి. సో హెయిర్కి కూడా నైటే పడుకునేటప్పుడు ఆయిల్ పెట్టేసేసి పడుకున్నాను. చూస్తున్నారు కదా ఆయిలీగానే ఉంది. ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఏ ప్యాక్ పెట్టుకున్నా కూడా మీరు షాంపూ అయితే చేసేసుకోండి, లేదంటే ఆ జిడ్డు అనేది పోదు, మనకి అన్ఈజీగా ఉంటుంది హెయిర్. సరే పెట్టుకుందామని చెప్పేసి నేను ముందు ఇది ట్రై చేయాలి కదా. ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి జెల్ వచ్చింది చూసి వాడుకున్నాను, హెయిర్కి పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు మిగిలినటువంటిది కూడా ట్రై చేద్దామని చెప్పేసి అది నీళ్ళల్లో వేస్తూ ఉన్నాను. మీలో చాలామంది హెయిర్ గ్రోత్కి ఇవేంటంటే హెయిర్ కండిషనింగ్కి ఉపయోగపడతాయి, హెయిర్ పెరగడానికి ఉపయోగపడతాయి, మనకి మంచివి. ఇప్పుడు నేను చూపించిన వచ్చేసి కలోంజీ సీడ్స్ అంటారు. అంటే ఇవి నల్ల జీలకర్ర అంటారు, ఇవి నల్ల జీలకర్ర కాదండి. కలోంజీ సీడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఉల్లి గింజలు అంటారు వీటిని మామూలుగా మన తెలుగులో. ఈవెన్ నేను కూడా గూగుల్ చేశాను, కొన్ని చోట్ల కొన్ని వీడియోస్లో అందరూ నల్ల జీలకర్ర అని చెప్పారు, కానీ ఇప్పుడు మీకు చూపించాను కదా జీలకర్ర లాగా ఉండవు, చిన్నగా గట్టిగా ఉంటాయి. సో అవి స్టవ్ మీద పెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసి గోధుమలు, కొన్ని 1 స్పూన్ గోధుమలు నానబెట్టాను. ఎందుకంటే ఇవి ఇంకొక చిన్న కంటైనర్లో ఏదైనా బాక్స్లో వేసేస్తే గోధుమ గడ్డి మనకు ఒక 1 వీక్లో మంచిగా పెరుగుతుంది. సో మైక్రోగ్రీన్స్ లాగానే మిగతా వాటికంటే ఇట్లాగా ఒక 2 చిన్న చిన్న పాతవి టవల్స్ ఉంచుకుంటాను నేను, ఇట్లాంటి డిఐవైస్కి వడకట్టుకోవడానికి అట్లాగా. సో దాంట్లో మూట కట్టేసి కొంచెం మొలకొచ్చే వరకు ఉంచి తర్వాత మనము మట్టిలో వేసుకుంటే మొక్క అనేది త్వరగా వస్తుంది. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా ఇసుకలో వేసేయకుండా ఇట్లా కొద్దిగా నానబెట్టి నైట్ అంతా ఒకసారి కడిగేసేసి ఇప్పుడు చిన్న కవర్లో చుట్టేసి పక్కన పెట్టేశాను క్లాత్లో. ఇంక ఇవి వచ్చేసేసి నైట్ చేద్దామని చెప్పి నానబెట్టి ఉంచాను దోశ పిండికి, కానీ కొంచెం వేరే పని వర్క్ ఎక్కువగా చేయడం వల్ల బిజీగా ఉండి చేయలేకపోయాను, అవి పక్కన పెట్టేశాను. ప్రస్తుతానికైతే ముగ్గు పెట్టేసేసి వచ్చేస్తా. ఇది నా రెగ్యులర్ క్విక్ ముగ్గు అనమాట చెప్పాలంటే. ఏది వేయాలా గుర్తు రాకపోతే టక్కన ఇది 7 చుక్కలో ఒకటి వేసేసి ఇది పెట్టేసేస్తుంటాను, తొందరగా పని అయిపోతుంది.
సో ఇంకా మార్నింగ్ నేను ఫ్రెష్ అయిన తర్వాత తీయాల్సినవన్నీ తీసిన తర్వాత ముగ్గు పెట్టేసి ఇక ఫ్రెష్ అయిపోయి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్కి ఏం చేశాను, ఇవి క్యారెట్ చపాతీలు. క్యారెట్ ఈజ్ మై ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అనమాట. స్కిన్ గ్లోయింగ్గా హెల్దీగా ఉండడానికి క్యారెట్ మించింది లేదు. మనం అన్నీ తీసుకుంటూ ఉంటాం, బట్ క్యారెట్ ఏంటంటే మిస్ అవ్వకుండా హ్యాపీగా మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా తినబుద్ధి కాకపోతే కొంచెం నీళ్ళు వేసి మిక్సీ చేసేసి దాన్ని మీరు ఇట్లాగా చపాతీ పిండిలో కలిపేసుకుని కూడా తినేయచ్చు. మీరు తినడమే కాదు, మీ ఇంట్లో ఫ్యామిలీ అందరూ కూడా పెట్టేసేయచ్చు అనమాట ఈ టైప్ అయితే. సో చపాతీలు చేశాను, ఎంత బాగున్నాయి చూసారా, గోల్డ్ కలర్లో. ఇట్లాగా గ్రైండ్ చేసిన తర్వాత జ్యూస్ అంతా నేను ఇందులో కలిపేసేసి పిండిలో ఇలాగ చపాతీ రెడీ చేసేసి అన్నీ కాల్చేసేస్తాను. మనము అసలు చాలా త్వరగా కాలిపోతాయి. మిగతా చపాతీ ఎక్కువ సమయం పడుతుంది, కానీ ఇది తొందరగా కాలిపోద్ది. మీరు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది అనమాట. సో క్యారెట్ చపాతీ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అయిపోయిన తర్వాత పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయి, హెల్తీగా. ఆల్రెడీ చట్నీస్ కర్రీస్ చూపించాం కదా, ఏమైనా అట్లా మిగిలినప్పుడు ఆ రోజు చపాతీ చేసేసి వాటిని అన్నం టైంకి లేకుండా సేల్ చేసేస్తాను అనమాట. ఒక్కొక్కసారి లేదంటే పనమ్మాయి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయంటే వాళ్ళకి ఇస్తాను, మరీ చిన్న చిన్న గిన్నెల్లో ఎందుకులే అని చెప్పి. సో ఫైనల్గా ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్త్కి మంచిది. అండ్ ఇంకా మార్నింగ్ చేసిన పనిలోకి వచ్చేసేద్దాం. నేను కొంచెం సేపు మరిగించిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 2-3 నిమిషాలు మరిగాక ఏమైందంటే చిన్నగా నీళ్ళు అనేవి జెల్లీలాగా మారాయి. సో సెకండ్ టైం యూస్ చేసినా కూడా ఉపయోగపడిందండి, వేస్ట్ అయితే కాలేదు అవిసె గింజలు. ఒక్క స్పూన్ తీసుకుంటే మనం 2 టైమ్స్ వాడుకోవచ్చు. అలాగే మీరు ఒక 100 గ్రామ్స్ ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా చాలా రోజులు ఉపయోగించుకోవచ్చు మీరు. సో మీకు ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. మనకేంటంటే నీళ్ళుగా ఉన్నప్పుడు తెలిసిపోతుంది, కానీ కదుపుతూ ఉంటే అర్థమైపోతుంది, ఇంకా థిక్గా మందంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇది మాత్రం వేడిగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలి, లేదంటే అది అంత జిగురులాగా అయిపోయి మనకి ఇబ్బందిగా ఉంటుంది. క్లాత్లో వడగట్టినా కూడా అతుక్కుపోతుంది, మెస్సీగా అయిపోతుంది. సో వడకట్టేసాము. ఇందులో ఈ ప్లెయిన్గా అవిసె గింజలు కాకుండా మనం ఈ కలోంజీ సీడ్స్ కూడా వేయడం వల్ల ఏమైందంటే కలోంజీలో ఉండే గుణం కూడా మనం ఈ జెల్ ద్వారా దాంట్లోకి ఇన్ఫ్యూజ్ చేసేసాం. సో దానివల్ల ఏమవుతుంది, హ్యాపీగా హెయిర్కి మనకి కలోంజీ సీడ్స్ది గుణము అలాగే ఈ అవిసె గింజలది రెండింటిది రావడం వల్ల మనకి డబల్ బెనిఫిట్ అనమాట. సో ఇంకొక 10 నిమిషాలు అలా చల్లగాలి పక్కన పెట్టేసామంటే జెల్ లాగా తయారైపోతుంది, అలోవెరా జెల్ లాగా. ఎసెన్షియల్ ఆయిల్ ఉన్నా, లేదంటే మీరు కొంచెం అలోవెరా జెల్ అయినా, లేదంటే కొంచెం కొబ్బరి నూనె అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ తలకి హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాను కాబట్టి ఇబ్బంది లేదు కదా, కొంచెం కొబ్బరి నూనె వేసేసుకుంటున్నాను. ఇది నేను బయట విడిగా మనకి పట్టిస్తారు కదండి మరల దగ్గర, సో అలా తెచ్చుకున్నది. వేరే బాటిల్స్లో లేక క్లిప్ పెట్టేసి ఇలాగే ఉంచేసేసాను. కొంచెం ఆయిల్ కలిపేసేసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు జెల్ అనేది హాయిగా తలకు పెట్టేసేసుకొని హెడ్ బాత్ చేసేసుకోండి, చక్కగా హెయిర్ సిల్కీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెమెడీ కూడా. సో ఇవాళ బ్లాగ్లో మీకు నేను స్టీల్ ప్యాన్స్ గురించి ఒపీనియన్ చెప్పమన్నారు కదా హర్షిని గారు, దాని గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే స్టీల్ ప్యాన్స్ లో నేను 2 టైప్స్ వాడుతున్నానండి, 2. ఒకటి వచ్చేసి నా దగ్గర అమెజాన్లో ఆర్డర్ చేసుకున్న సుమిత్వి ఉన్నాయి, అలాగే మాయర్ బ్రాండ్ కూడా ఉన్నాయి. సో ఈ రెండింటికి ఏంటంటే నేను మాయర్ తీసుకోకముందు సుమిత్వి 3 ఒక సెట్గా ఆర్డర్ చేశాను. 1.9, 2.3 అండ్ 3 లీటర్స్ అనుకుంటా. సో అంత మీడియం సైజు, కొంచెం బిగ్ సైజు, ఇంకొంచెం బిగ్ సైజ్ తీసుకున్నాను. లైక్ ఫ్రైడ్ రైస్లో అలా చేసుకున్నా, కొంచెం ఎక్కువ కర్రీస్ చేయాలి అన్నా మనకి బాండి పెద్దగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో అవి కాకుండా నా దగ్గర మాయర్ది మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే ఈ స్టీల్ ప్యాన్స్లో మనము వేపుళ్ళు అయితే చేసుకోవడానికి ఉండదండి. మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా నిదానంగా కొంచెం సేపటికి అది బంగాళాదుంప కానీ, ఒకవేళ బెండకాయ అయితే జిగురు కానీ చిన్నగా మాడడం స్టార్ట్ అవుతుంది. సో ఆ మాడితే ఆ ఫ్లేవర్ అంతా మళ్ళీ కూరకు పట్టి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫ్రైలు చేసుకోవడానికి కొంచెం మనకి నాన్ స్టిక్కీగా కొద్దిగా తక్కువ నూనెతో చేసుకోవాలంటే ఒక నాన్ స్టిక్ బాండీ అయితే సపరేట్గా ఉంచుకోండి. మీరు చూస్తూ ఉంటారు కదా, నేను అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. నేను ఈ మధ్య సెరామిక్ది మాయర్ది ఎక్కువగా యూజ్ చేస్తున్నాను, లైక్ ఈ కలర్లో ఉంటుంది ఆ బాండీ కూడా, అది బాగా పనిచేస్తుంది. అండ్ నాన్ స్టిక్ ఇది కూడా ఇంతకు ముందు వాడాను, ఇది అలవాటు అయ్యాక ఫ్లాట్గా వెడల్పుగా ఉండేసరికి నాకు కలపడానికి ఈజీగా ఉందని దీనికి అలవాటు అయిపోయాను. కొంచెం క్వాంటిటీ కూడా అందులోనే వండేస్తుంటా. ఇంకా స్టీల్ అంటే మనం వాటర్ వేస్తాము, కొంచెం తగిలిద్ది అనుకున్న వాటికి స్టీల్ తీస్తూ ఉంటాను. లైక్ చట్నీస్ ఉడకపెట్టుకోవడానికైనా, కూరలు చేసుకోవడానికైనా స్టీల్ది ప్రిఫర్ చేస్తూ ఉంటాను.
సో బ్లాగ్ చూసేశారు కదా. ఇప్పుడు నేను హర్షిని గారు అడిగినటువంటి స్టీల్ ప్యాన్స్ మీద నా ఒపీనియన్ చెప్తానండి. స్టీల్ ప్యాన్స్ ఏంటంటే ఫ్రై ఐటమ్స్కి అయితే పనికిరావు. మనము అరటికాయ వేపుడు, బంగాళాదుంప వేపుడు, ఇంకా కొన్ని రకాల వేపుళ్ళు కానీ దొండకాయ, బెండకాయ లాంటివి చేసినప్పుడు జిగురు ఉంటే జిగురు అడుగంటడం కానీ, ఈ ముద్దగా ఉంటే కొంచెం స్టిక్కీగా అవ్వడం కానీ అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా చేయాలంటే కొంచెం నూనె ఎక్కువ వేయాల్సి వస్తుంది. మనం అంత నూనె ఎక్కువ వేసి కష్టపడి దాంట్లో ట్రై చేసే కంటే మోడరేట్ గా మనం వేసుకునేంత నూనె వేసుకుని చక్కగా ఒక నాన్ స్టిక్ లోనో సెరామిక్ గిన్నెలోనో వండుకున్నామంటే సరిపోతుంది. ప్రతిరోజు వేపుళ్ళు తినం కదా. సో వేపుడు చేసిన కొంచెం కూరని మనకు ఇంకొక సపరేట్ వెజల్, లైక్ మీరు ఒక మంచి బ్రాండ్ నాన్ స్టిక్ అంటే కొన్ని మరి తక్కువ రేటుకి వస్తుంటాయి. సో అలా కాకుండా కొంచెం మంచి బ్రాండ్, ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా, ఇబ్బంది లేకుండా ఉండేలాంటి ఒక బ్రాండ్ బాండి ఏదైనా ఉంచుకున్నారనుకోండి, హ్యాపీగా ఫ్రైస్ అలాంటి వాటికి నేను అలాగే యూజ్ చేస్తాను. మిగతాది ఏదైనా సరే కొంచెం గ్రేవీగా గుజ్జుగా ఉంటుంది, అంత అంటుకోదు అనుకున్నవి స్టీల్ వాటిలో ట్రై చేస్తుంటాను. స్టీల్ కూడా ఏంటంటే వాడంగా మనకు అర్థమవుతుంది మనం ఎంత మంట పెడితే ఆ కూర కానీ తాలింపు కానీ నూనె కానీ వేడెక్కుతుంది అనేది. ఫస్ట్ లో తెలియక మనం రెగ్యులర్ గా గిన్నెలుకి వండిన విధంగా వండినప్పుడు ఇది తొందరగా మంట వచ్చేసేసి అందులో కొంచెం నూనె వేసిన, ఒక్కొక్కసారి నూనె గబుక్కుని నేను వేయంగానే కూడా అది బాగా వేడెక్కిపోయి చింది ఎక్కువగా చేతుల మీద పడి ఇట్లా మచ్చలు ఇవన్నీ అయ్యాయి అనమాట నాకు. సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి నాకు ఇక్కడ కూడా పడింది ఆయిల్. ఏంటంటే నేను నూనె వేసి మామూలుగా ఇప్పుడు వేసేంత టైం ఉన్న తర్వాత ఉల్లిపాయ వేసేసరికి అది బాగా హీట్ ఎక్కువ, ఆ ఉల్లిపాయలు ఇలా చిన్నంగానే పైకి వచ్చేసేసి పడింది అనమాట ఆయిల్. సో చాలా వేడెక్కు ఉంటుందండి స్టీల్ గిన్నెలో. అల్యూమినియం వాటిలాగైతే అస్సలు ఉండదు. సో చాలా కేర్ఫుల్ గా వండాలి. తక్కువ టైంలో వంట అయిపోతుంది మనకి, అంటే గిన్నె త్వరగా వేడెక్కుతుంది కాబట్టి మనకి అల్యూమినియం టైం అంత పట్టదు. మీరు డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే నేను ఎప్పుడు స్టీల్లో ట్రై చేయలేదండి. డీప్ ఫ్రై ఐటమ్స్ నా దగ్గర ఒక చిన్నది, ఇంకొంచెం మీడియం సైజ్ది అల్యూమినియం ఉన్నాయి. సో వాటిని కర్రీస్కి ఎక్కువ వాడట్లేదు కాబట్టి వాటిలో ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు తీసుకోవాలి అనుకుంటే మాయర్ బ్రాండ్వి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా మీకు బాగానే ఉంటాయి. కానీ నేను యూజ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే కాస్ట్లీ తీసుకున్న, మామూలు రేంజ్ తీసుకున్న ఖచ్చితంగా స్టీల్ మాత్రం కొంచెం పొడి పొడిగా ఉన్నవి వండితే అతుక్కుంటాయి, మాడుతాయి. సో కేర్ఫుల్గా మనం వాటిని, అంటే అది ఐరన్ది కాదు కదా, సీజనింగ్ చేసేసి మనం ఉపయోగించడానికి అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. దానికి మనం ఇచ్చే వేడిని బట్టి వేడెక్కుతుంది, వేసే పదార్థాలను బట్టి ఫ్రై అయితే అవుతుంది. సో మీరు చూసుకుని వండుకోవాలి. అందుకనే నేను 1-2 సార్లు అన్ని అందులో ట్రై చేయడం కోసం ట్రై చేసినప్పుడు వచ్చిన నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను నా దగ్గర ఉన్న సెరామిక్ కడాయిని కొంచెం డ్రైగా ఉండే వాటి కోసం వాడుకుంటున్నాను. నార్మల్గా చట్నీస్ ఉడకపెట్టుకోవడానికైనా, లేదంటే మామూలుగా కొంచెం వాటర్ వేసి వండుకునే కూరలన్నీ కూడా స్టీల్ వాటిలోనే వండేస్తున్నాను. సో నాకు అట్లా సరిపడినన్ని స్టీల్ పాత్రలు ఉన్నాయి కాబట్టి అది. ఇంకా ఈ మధ్య కొంచెం కుక్కర్లు కూడా తీసుకున్నాను కదండి. సో స్టీల్ కూడా కుక్కర్లు కూడా ఉండడం వల్ల ఒక్కొక్కసారి నేను కూరల బాండీలో కంటే కూడా కుక్కర్లోనే వండేస్తూ ఉంటాను. అంటే లిడ్ పెట్టినా మూత పెట్టినా పెట్టకపోయినా ఓపెన్గా బాండీలో వండినట్టుగానే సరే కుక్కర్ ప్రిఫర్ చేసేస్తున్నాను. సో మీరు కూడా అలాగా ఒక స్టీల్ కుక్కర్ ఉంటే అది కుక్కర్ కమ్ బౌల్ లాగా హెల్ప్ అవుతుంది. సో మీరు ఏదైనా కొంచెం గుంటగా ఉండే కుక్కర్లో వస్తే కొంచెం ఇట్లా వెడల్పుగా ఉండే వస్తాయి. మనకి వెడల్పుగా ఒక కూరకి బాండీలాగా వండుకోవాలనుకుంటే ఒక వెడల్పాటి కుక్కర్ తీసుకోండి. మనకి గుంటగా ఉంటే కొంచెం ఇట్లా పొడవుగా ఉన్నాయి, పప్పుకి అట్లాగే కొద్దిగా పొడవుగానే ఉండాలి. వెడల్పుగా ఉన్నవి ఏంటంటే తొందరగా ఆవిరి పైకి తనేసి అలా బయటకు వస్తుంది. కొంచెం వాటర్ ఎక్కువ ఉన్న, కొంచెం హైట్ ఎక్కువ ఉన్నవైతే అది టైం తీసుకుంటుంది కాబట్టి ప్రెషర్ అంత తొందరగా బయటికి రాదు. సో మనకి అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేము మనము ఈ స్టీల్ కుక్కర్లు, కొన్ని స్టీల్ బాండీలు ఇవి చేయలేమంటే మీరు నేను చెప్పినట్టుగా బౌల్ సైజ్ టైప్ ఉండేటటువంటి కుక్కర్లు తీసుకోండి. ఏవి తీసుకుని ఇండక్షన్ బేస్ అనేది తీసుకోండి. సో దట్ మీరు ఫ్యూచర్లో ఒకవేళ ఇండక్షన్ స్టవ్ కొనుక్కున్నా ఇవి దాని మీద ఉపయోగపడతాయి. లేకపోతే మనం ఎప్పుడైనా అవసరమే ఇండక్షన్ స్టవ్ మన ఇంటికి తెచ్చుకున్నా ఇవి బేస్, ఇండక్షన్ బేస్ ఉండకపోతే యూజ్ అవ్వవు అనమాట. సో మీకు అట్లా తీసుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడు కొనుక్కునే ఏ కొత్తకైనా సరే ఇండక్షన్ బేస్ ఉన్నాయి తీసుకుంటే మీకు అవి స్టవ్ మీద ఉపయోగపడతాయి, ఇండక్షన్ మీద కూడా హెల్ప్ అవుతాయి. సో ఇదండి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి స్టీల్ వాటి మీద నా ఒపీనియన్. డ్రై వాటికైతే కష్టం, మామూలు వాటికైతే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ ఈజీగా ఉంటుంది, గిన్నె కూడా చూడడానికి బాగుంటుంది. అల్యూమినియం ఏంటంటే కొంచెం సాల్ట్ వాటర్ ఉన్న చోట వాడినా కూడా ఒక 2 చుక్కలు ఉన్నా కూడా అక్కడ తెల్లగా అయిపోయి చూడడానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. సో స్టీల్ గిన్నెలు అలా కాదు, క్లీన్ చేసి అక్కడ చక్క తళతళలాడుతూ బాగుంటాయి చూడడానికి. సో ఇది నా ఒపీనియన్, నేను చెప్పాను. మరి మీకు నచ్చితే మీరు కావాల్సినవి తెప్పించి వాడుకోవచ్చు. హోప్ ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.